ఓం శాంతి. ఈరోజు మురళి 22/12/2024 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం 17/3/2003లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్ సదా మీ స్వమానంలో ఉండాలి, గౌరవాన్ని ఇవ్వాలి, అందరికీ సహయోగిగా అవ్వాలి మరియు సమర్థంగా తయారు చేయాలి. సదా మీ స్వమానంలో ఉండాలి, గౌరవాన్ని ఇవ్వాలి, అందరికీ సహయోగిగా కావాలి మరియు సమర్థంగా తయారు చేయాలి. అన్నీ వచ్చేసింది దీంట్లో. స్వమానంలో ఉంటే గౌరవాన్ని ఇస్తారు, సహయోగిగా అవుతారు, సమర్థంగాను అవుతారు, ఇతరులను కూడా చేస్తారు. ఈరోజు భాగ్య విధాత బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల ప్రతి ఒక్కరి మస్తకం పైన 3 భాగ్యపు రేఖలను చూస్తున్నారు. 1 పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ, 2 సత్యమైన టీచర్ యొక్క శ్రేష్ఠ శిక్షణ యొక్క భాగ్యరేఖ, 3వది శ్రీమతం యొక్క మెరిసే రేఖ. నలువైపులా ఉన్న పిల్లల మస్తకంపై ఈ 3 రేఖలు చాలా మంచిగా మెరుస్తున్నాయి. మీరందరూ కూడా మీ 3 భాగ్యరేఖలను చూసుకుంటున్నారు కదా. పిల్లలైన మీకు భాగ్య విధాతే తండ్రిగా అయినప్పుడు మీకంటే శ్రేష్ఠ భాగ్యం మరెవ్వరికైనా ఉండగలదా? బాబ్దాదా చూస్తున్నారు. విశ్వంలో అనేక కోట్ల ఆత్మలు ఉన్నారు, కానీ అన్ని కోట్ల నుండి కేవలం 10 లక్షలు బాబా చెప్పిన టైంలో మురళి 2003లో 6 లక్షల మంది, ఇప్పుడైతే 10 లక్షలు 12 లక్షల మంది. 12 లక్షల మంది పరివారం ఎంత కొద్ది మంది పరివారం, కోట్లల్లో కొద్ది మంది అయ్యారు కదా. మామూలుగా ప్రతి మానవ జీవితంలో పాలన, చదువు, శ్రేష్ఠ మతము, ఈ 3 విషయాలు అవసరం. కానీ ఈ పరమాత్మ పాలనకు మరియు దేవాత్మల లేదా మానవాత్మల మతము పాలన, చదువుకి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. బాబా అంటున్నారు 3 విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం. ఎవరైనా సరే 1 పాలన కావాలి, 2వది చదువు కావాలి, 3వది శ్రేష్టమైన మతం కావాలి. తో బాబా అంటున్నారు దేవాత్మల మతానికి పాలనకు, పరమాత్ముని యొక్క మతానికి పాలనకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. బాబా అంటున్నారు ఈ కనుక ఇంత శ్రేష్ట భాగ్యం సంకల్పంలో కూడా లేకుండే, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి మనస్సు ఇదే పాడుతోంది. పొందాల్సింది పొందేశాం. పొందేశారా లేదా పొందాలనా? ఏమంటారు? పొందేశారు కదా. బాబా కూడా ఇటువంటి పిల్లల భాగ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు కూడా ఓహో బాబా ఓహో అంటున్నారు. బాబా కూడా ఓహో పిల్లలు ఓహో అంటున్నారు. ఈ భాగ్యాన్ని కేవలం స్మృతిలోనే ఉంచుకోకండి. కానీ బాబా స్మృతిలోనే ఉంచుకుంటే ఏం లాభం? స్వరూపంలోకి రావాలి కదా. కానీ సదా స్మృతి స్వరూపులుగా ఉండాలి. చాలామంది పిల్లలు చాలా మంచిగా ఆలోచిస్తారు, కానీ ఆలోచన స్వరూపులుగా అవ్వద్దు, స్మృతి స్వరూపులుగా అవ్వాలి. స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపం. ఆలోచన స్వరూపం సమర్థ స్వరూపం కాదు. ఆలోచనల్లో బాబా దొరికినారు, పరమాత్మ గొప్పవాళ్ళు, ఆయన పాలన దొరుకుతుంది అని ఆలోచన వరకు ఉండేది స్వరూపం కాదు. ఆలోచన స్వరూపం కాదు, స్మృతి స్వరూపం. ఆ యొక్క కాన్షియస్నెస్లో ఎవరు నాకు లభించినారు, ఎటువంటి తండ్రి లభించినారు, క్షణక్షణము ఎలా పాలన చేస్తున్నారు అని బాబా యొక్క ఆ స్మృతి అనేది ఉండాలి. బాబ్దాదా పిల్లల రకరకాల లీలలను చూసి నవ్వుకుంటున్నారు. కొందరు ఆలోచన స్వరూపులుగా ఉంటారు, సదా స్మృతి స్వరూపులుగా ఉండరు. ఒక్కోసారి ఆలోచన స్వరూపులు, ఒక్కోసారి స్మృతి స్వరూపులు. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు నిరంతరం న్యాచురల్ స్వరూపులుగా ఉంటారు. ఎవరైతే ఆలోచన స్వరూపులుగా ఉంటారో వారు శ్రమ చేయాల్సి ఉంటుంది. ఈ సంగమ యుగం శ్రమపడే యుగం కాదు, సర్వప్రాప్తుల అనుభవాల యుగం. 63 జన్మలు శ్రమపడ్డారు,
కానీ ఇప్పుడు పడిన శ్రమకు ఫలితము ప్రాప్తి చేసుకునే యుగం ఇది. అనగా సమయము ప్రాప్తి చేసుకునే యుగం అనగా సమయం. దేహాభిమానము యొక్క స్మృతికి ఏమైనా శ్రమ చేశారా? ఆత్మాభిమానిగా కావడానికి శ్రమ చేయాలి, కానీ దేహాభిమానానికి ఏమీ శ్రమ చేయలేదు కదా. బాబా అంటున్నారు, దేహాభిమానంలోకి రావాలని ఏమన్నా శ్రమ చేశారా? లేదు కదా. అది సంస్కారం అయిపోయింది, శ్రమ చేయాల్సిన అవసరం లేదు, సహజంగానే ఉంది కదా. ఎంత పక్కా సంస్కారం అయిపోయిందంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చాలామంది పిల్లలకు ఆత్మాభిమానిగా అయ్యే సమయంలో ఈ దేహాభిమానం తన వైపుకి ఆకర్షితం చేసుకుంటుంది. నేను ఆత్మను అని ఆలోచిస్తారు, కానీ దేహాభిమానం ఎంత సహజమైపోయిందంటే పదే పదే అనుకోకపోయినా ఆలోచించకపోయినా దేహాభిమానంలోకి వచ్చేస్తారు. అప్పుడు మరుజీవ జన్మలో ఆత్మాభిమాని స్థితి అనగా ఆత్మాభిమాని స్థితి లేదా దేహీ అభిమాని స్థితి నేచురల్గా సహజ స్వభావ సంస్కారంగా అయిపోవాలి. ఆలోచిస్తే కాము, సహజ స్వాభావికంగా ప్రాక్టీస్ చేసి 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 స్వరూపం లేకొస్తే అప్పుడు సహజ స్వాభావికంగా అయిపోతుంది నేను ఆత్మను అనే విషయం. నేను ఆత్మను అని శ్రమ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఎవరైనా బిడ్డ జన్మించి అతనికి కాస్త అర్థం చేసుకునే తెలివి వచ్చినప్పుడు నువ్వెవరివి, ఎవరివాడవు అనే పరిచయాన్ని అయితే ఇస్తారు కదా. అలాగే మీరు బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు. బ్రాహ్మణ పిల్లలైన మీకు జన్మించటంతోనే ఏ పరిచయం లభించింది? మీరెవరు? ఆత్మపాఠాన్ని పక్కా చేయించడం జరుగుతుంది కదా. కనుక ఈ మొదటి పరిచయం నేచురల్గా అయిపోవాలి. నేచర్ న్యాచురల్గా మరియు నిరంతరంగా ఉంటుంది. ఏదైతే నా నేచర్ ఉంటుందో, స్వభావం ఉంటుందో అది న్యాచురల్గా ఉంటుంది, స్థిరంగా నిరంతరంగా ఉంటుంది. గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే బ్రాహ్మణ పిల్లలకు ఇప్పుడు సమయ ప్రమాణంగా ఆత్మాభిమాని స్థితి యొక్క నేచర్ న్యాచురల్గా కావాలి. కొందరు పిల్లలు ఆలోచించే అవసరం లేకుండానే స్మృతి స్వరూపులుగా ఉంటారు. ఇప్పుడు నిరంతరం మరియు న్యాచురల్గా స్మృతి స్వరూపులుగా అవ్వాల్సిందే. బ్రాహ్మణాత్మలందరికీ చివరిలో వచ్చే చిన్న అంతిమ పరీక్ష ఇదే. చిన్న ఏమి, అతిపెద్ద పరీక్ష. ఏ పరీక్ష? నష్టమోహ స్మృతి స్వరూప. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? ఈ సంవత్సరంలో ఏ విశేష లక్ష్యం పెట్టుకోవాలి అని చాలామంది పిల్లలు అడుగుతారు. సదా దేహీ అభిమానిగా కండి, స్మృతి స్వరూపులుగా కండి అని బాబ్దాదా అంటారు. జీవన్ముక్తి అయితే ప్రాప్తి అయ్యేదే ఉంది, కానీ జీవన్ముక్తులుగా అయ్యేదానికి ముందు శ్రమ నుంచి ముక్తులుగా కండి. ఈ స్థితి సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది మరియు మొత్తం విశ్వంలోని మీ సోదర సోదరీలను దుఃఖము అశాంతి నుండి విముక్తులుగా చేస్తుంది. మీ ఈ స్థితి ఆత్మల కోసం ముక్తిధామం యొక్క తలుపులను తెరుస్తుంది. మరి మీ సోదర సోదరీలపైన దయరాదా? నలువైపులా ఉన్న ఆత్మలు బాధలతో ఎంతగానో బాధపడుతున్నారు. మీ ముక్తి సర్వులకు ముక్తినిప్పిస్తుంది. న్యాచురల్ స్మృతి నుండి సమర్థ స్వరూపంగా ఎంతవరకు అయ్యాను అనేదాన్ని పరిశీలించుకోండి. సమర్థ స్వరూపులుగా అవడమే వ్యర్థాన్ని సహజంగా సమాప్తం చేసేయడం. పదే పదే శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. బాబ్దాదాకు పిల్లలపై ఉన్న స్నేహం కారణంగా ఈ సంవత్సరం ఏ సమస్యలోనూ ఏ బిడ్డ శ్రమపడేది చూడాలని ఇష్టపడ్డం లేదు. సమస్య సమాప్తమైపోవాలి, సమాధాన స్వరూపులుగా కావాలి. ఇది జరగగలదా? దాదీలు చెప్పండి, జరగగలదా సమాధాన స్వరూపులుగా ఉండేది? టీచర్లు చెప్పండి, పాండవులు అవ్వగలరా? మళ్ళీ సాకులు చెప్పకూడదు.
ఇలా జరిగింది, అలా జరిగింది, ఇది జరగకపోతే ఇది అయ్యేది కాదు. బాబ్దాదా చాలా మధురాతి మధురమైన ఆటలను చూశారు, చాలా చూశారు. ఏమి జరిగినా కానీ హిమాలయము కంటే పెద్ద పరిస్థితి అయినా 100 రెట్ల సమస్య స్వరూపంగా ఉన్నా కానీ తనువు ద్వారా కానీ మనసు ద్వారా కానీ వ్యక్తి ద్వారా కానీ ప్రకృతి ద్వారా కానీ సహజ రూపంగా స్వమానం ఉండాలి. స్వమానము సహజ రూపంగా ఉండాలి. లేదు లేదు నేను సుదర్శన చక్రధారిని, నేను కంటి పాపను, నేను హృదయ సింహాసనాధికారిని అని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండకూడదు. పదే పదే శ్రమ పడాల్సిన అవసరం రాకూడదు. మీరు కాకుండా మరెవరైనా అవుతారా? ఏమి కాదు కదా. కల్పపూర్వం ఎవరయ్యారు? వేరే ఎవరన్నా అయ్యారా? లేదా మీరే అయ్యారా? మీరే అలా ఉండేవారు, ఇప్పుడు మీరే అలా ఉన్నారు. ప్రతి కల్పము మీరే అవుతారు, ఇది నిశ్చితం. వీరు కల్పం ముందు వారే అని బాబ్దాదా అందరి ముఖాలను చూస్తున్నారు. ఈ కల్పం వారేనా లేదా అనేక కల్పం వాళ్ళ? అనేక కల్పాలకు చెందినవారు కదా, అవునా? ప్రతి కల్పం వారు అని భావించే వాళ్ళు చేతులెత్తండి. ఈ కల్పంలో అయినామంటే ప్రతి కల్పము అయినట్లే కదా. మరైతే ఇది నిశ్చితం కదా. మీకైతే పాస్ సర్టిఫికెట్ లభించే ఉంది, లేక తీసుకోవాలనా? లభించేసిందా? లభించిందా? తీసుకోవాలనా? కల్పపూర్వం లభించింది కదా, ఇప్పుడు ఎందుకు లభించదు? కనుక సర్టిఫికెట్ లభించే ఉంది. ఈ స్మృతి స్వరూపులుగా కండి. పాస్ విత్ ఆనర్లుగా అయినా లేదా పాస్ అయిన వారిగా అయినా తేడా అయితే ఉంది కదా. పాస్ విత్ ఆనర్కు పాస్కు తేడా ఉంది కదా. మేము అయ్యే ఉన్నాము. బాబా అంటారు, ఉన్నా కానీ మేమే వారిమి అనేది పక్కా ఉంది కదా. లేకపోతే రైల్లో వెళ్తూ వెళ్తూ మర్చిపోతారా? విమానం ఎక్కిన తర్వాత ఎగిరిపోతుందా? రైల్లో ఎక్కుతూ మర్చిపోతారా? విమానం ఎక్కితే ఎగిరిపోతుందా? ఎంత బాగా చెప్తారు, లేదు కదా. సో నలువైపులా శివరాత్రిని చాలా ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకోవాలని ఈ సంవత్సరం దృఢ సంకల్పం చేశారు కదా, జరుపుకున్నారు కదా. దృఢ సంకల్పం వలన ఏమనుకుంటే అది జరుగుతుంది. మరి ఇది ఏ విషయం యొక్క అద్భుతం? ఐకమత్యము మరియు దృఢత. 67 ప్రోగ్రాంలను చేయాలని ఆలోచించారు, కానీ పిల్లలు దానికంటే కూడా ఎక్కువ ప్రోగ్రాములను చేయడం బాబ్దాదా చూశారు. సమర్థ స్వరూపానికి గుర్తిదే, ఉమంగ ఉల్లాసాలకి నిదర్శనం ఇదే, ప్రత్యక్ష ప్రమాణం ఇదే. సహజంగానే నలువైపులా చేశారు కదా, అలాగే అందరూ కలిసి ఒకరిలో ఒకరు ధైర్యాన్ని పెంపొందింప చేసుకుంటే సంకల్పం చెయ్యండి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాల్సిందే. ఆత్మలకు ముక్తిని కలిగించాలి. కానీ మీ ఆలోచనల యొక్క స్మృతి స్వరూపంలోకి తీసుకొచ్చినప్పుడే ఇది జరుగుతుంది. విదేశీయులకు విశేషంగా స్నేహమిలనము లేదా మీటింగ్ ఉంది, మరియు భారతదేశం వారికి మీటింగ్ ఉంది. ఇది బాబ్దాదా విన్నారు. కానీ మీటింగ్లో కేవలం సేవా ప్లాన్ని తయారు చేయడం కాదు, తయారు చెయ్యాలి, కానీ బ్యాలెన్స్తో చెయ్యాలి. ఇలా ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. అందరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా ఈ ముందుకు ఎగిరిపోతూ పోండి. దాతగా ఈ సహయోగాన్ని ఇవ్వండి. విషయాలను చూడకండి, సహయోగిగా కండి. స్వమానంలో ఉండండి మరియు గౌరవాన్ని ఇస్తూ సహయోగులుగా కండి. ఎందుకంటే ఏ ఆత్మకైనా ఒకవేళ మనస్ఫూర్తిగా గౌరవాన్ని ఇచ్చినట్లయితే ఇది చాలా చాలా పెద్ద పుణ్యం. ఎందుకంటే బలహీన ఆత్మలను ఉమంగ ఉల్లాసంలోకి తీసుకొస్తే ఎంత పుణ్యం. పడిపోయిన వారిని ఇంకా పడేయడం కాదు, దగ్గరికి తీసుకురావాలి. అంటే బాహ్యంగా దగ్గరికి తీసుకోవడం కాదు, ఆలింగనం చేసుకునేది కాదు, లేదా వాళ్ళకు భోజనాలు పెట్టి దగ్గర చేసేది కాదు. బాబాకు దగ్గరగా మనసా వాళ్ళపైన మంచి సంకల్పం, దయా సంకల్పం ఉండాలి. దగ్గరికి తీసుకోవడం అనగా చాలా సమానంగా తయారు చేయడం, సహయోగాన్ని ఇవ్వడం. ఈ సంవత్సరం ఏమేం చెయ్యాలి అని అడిగారు కదా. గౌరవాన్ని ఇవ్వాలి మరియు స్వమానంలో ఉండాలి, అంతే. సమర్థంగా తయారు చేయాలి. వ్యర్థమైన విషయాలలోకి పోకూడదు.
బలహీన ఆత్మ బలహీనంగానే ఉంటుంది. వారి బలహీనతను చూస్తూ ఉంటే సహయోగిగా ఎలా అవుతారు? సహయోగాన్ని ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి. అన్నింటికంటే సహజ పురుషార్థం వేరే ఇంకేమీ చెయ్యకపోయినా అన్నింటికంటే సహజ పురుషార్థం ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. గౌరవాన్ని ఇవ్వండి మరియు మహిమా యోగ్యులుగా అవ్వండి. గౌరవాన్ని ఇచ్చేవారు అందరి ద్వారా గౌరవించదగిన వారుగా అవుతారు. ఇప్పుడు ఎంతగా గౌరవనీయులుగా అవుతారో అంతగానే రాజ్యాధికారులుగా మరియు పూజ్యాత్మలుగా అవుతారు. తీసుకోవడం కాదు, ఇస్తూ పోండి. తీసుకోవడం మరియు ఇవ్వడం అనేది బిజినెస్ చేసేవారి పని. మీరైతే దాత పిల్లలు. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు. అందరూ చాలా మంచిగా సేవ చేశారు, కానీ ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళాలి కదా. వాచా ద్వారా అందరూ చాలా మంచి సేవ చేశారు. సాధనాల ద్వారా కూడా మంచి సేవా రిజల్ట్ని తీసుకొచ్చారు. అనేక ఆత్మల ఫిర్యాదులను కూడా సమాప్తం చేసేశారు. అలాగే సమయం తీవ్రగతి యొక్క వేగాన్ని చూసి బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. కేవలం కొద్ది మంది సేవ చేయడం కాదు, కానీ విశ్వంలోని సర్వాత్మలకు ముక్తిదాతలుగా మీరు నిమిత్తమయ్యారు. ఎందుకంటే మీరు బాబా యొక్క సహయోగులు కనుక ఇప్పుడు సమయ ప్రమాణంగా ఒకే సమయంలో 3 సేవలను చెయ్యండి. ఒకే సమయంలో మనసా వాచ కర్మన 3 సేవలను చెయ్యండి. 1 వాచ, 2 స్వయం యొక్క శక్తిశాలి స్థితి మరియు 3వది శ్రేష్ఠ ఆత్మిక వైబ్రేషన్లు. ఎక్కడ సేవ చేసినా అక్కడ ఇటువంటి ఆత్మిక వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. ఆ వైబ్రేషన్ల ప్రభావంలో వారు సహజంగానే ఆకర్షితులవ్వాలి. ఇప్పుడు చివరి జన్మలో కూడా మీ అందరి జడ చిత్రాలు ఎలా సేవ చేస్తున్నాయో చూడండి. వాచా ద్వారా మాట్లాడుతున్నాయా? దేవతా విగ్రహాలు లేదు కదా. వైబ్రేషన్లు ఎలా ఉంటాయంటే భక్తుల భావనకు ఫలితం సహజంగానే లభిస్తుంది. అదేవిధంగా వైబ్రేషన్లు శక్తిశాలిగా ఉండాలి. వైబ్రేషన్లలో సర్వశక్తుల కిరణాలు వ్యాపిస్తూ ఉండాలి. వాయుమండలం మారిపోవాలి. వైబ్రేషన్లు ఎటువంటివంటే అని మనస్సులో ముద్రపడిపోతాయి. వైబ్రేషన్లు ఎట్లాంటివి అంటే మనస్సులో ముద్రపడిపోతాయి. ఎవరి పట్లైనా మీ మనస్సులో మంచిగా అయినా చెడుగా అయినా వైబ్రేషన్ల ముద్ర పడిపోతే అది ఎంత సమయం ఉంటుందో మీ అందరికీ అనుభవమే కదా. ఎంతో సమయం ఉంటుంది దాన్ని దూరం చేసుకునేకి. చాలా సమయం వరకు ఉంటుంది కదా. తొలగించుకోవాలన్నా తొలగదు. ఎవరి గురించైనా చెడు వైబ్రేషన్లుంటే అవి సహజంగా తొలగిపోతాయా? లేదు కదా. కనుక మీ సర్వశక్తుల కిరణాల వైబ్రేషన్లు ముద్ర వలె పనిచేస్తాయి. వాటిని మర్చిపోలేరు. ప్రపంచంలో బాబా అంటున్నారు వాణిని మర్చిపోగలరు, కానీ వైబ్రేషన్లను మర్చిపోరు. వైబ్రేషన్ల ముద్ర సహజంగా తొలగిపోదు. అనుభవం ఉంది కదా అనుభవం. గుజరాత్ వారు, బాంబే వారు చూపించిన ఉల్లాస ఉత్సాహాలకు కూడా బాబ్దాదా కోటాను కోట్ల రెట్లు అభినందనలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? ఏ విశేషత ఉంది? ఎందుకు అభినందిస్తారు? కార్యక్రమాలనైతే చాలా పెద్ద పెద్దవి చేస్తూ ఉంటారు, కానీ ప్రత్యేకంగా ఎందుకు అభినందన చేస్తున్నారు? ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల వారిలో ఒక విశేషత ఉంది. అది ఏకత, దృఢత. గుజరాత్, బాంబే ఏకత, దృఢత. చూస్తున్నారా? ఎక్కడైతే ఐకమత్యము మరియు దృఢత్వం ఉంటాయో అక్కడ 1 సంవత్సరానికి బదులుగా 1 నెల 1 సంవత్సరంతో సమానంగా ఉంటుంది. గుజరాత్ వారు, బాంబే వారు విన్నారా? ఇప్పుడు క్షణకాలంలో జ్ఞాన సూర్య స్థితిలై నలువైపులా భయభీతులుగా ఉన్న అలజడిలో ఉన్న ఆత్మలకి వైబ్రేషన్లను ఇవ్వండి. కిరణాలను వ్యాపింపచేయండి. చాలా భయముతో ఉన్నారు, శక్తిని ఇవ్వండి. వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. అచ్చా, బాబ్దాదా డ్రిల్ చేయించారు. జ్ఞానసూర్యుని యొక్క మాస్టర్ జ్ఞానసూర్య ఆత్మను, జ్ఞానసూర్యుని యొక్క కిరణాలను పొందుతూ విశ్వంలో అలజడిలో ఉన్న ఆత్మలందరికీ వ్యాపింపచేస్తున్నాను.
అచ్చా, నలువైపులా పిల్లల రకరకాల ప్రియ స్మృతులు మరియు సమాచార పత్రాలు మరియు ఈమెయిల్స్ బాబా వద్దకు చేరాయి. నా స్మృతిని కూడా ఇవ్వండి, నా స్మృతిని కూడా ఇవ్వండి అని అందరూ అంటారు. ప్రియమైన పిల్లల ప్రతి ఒక్కరి స్మృతి బాబ్దాదా వద్దకు చేరుతుంది. దూరంలో కూర్చొని ఉన్నా కూడా బాబ్దాదా యొక్క హృదయ సింహాసన అధికారులు మా స్మృతినివ్వండి, మా స్మృతినివ్వండి అనే మీ అందరి స్మృతులు బాబా వద్దకు చేరుకున్నాయి. ఇదే పిల్లల ప్రేమ, బాబా ప్రేమ. బాబా ప్రేమ పిల్లల ప్రేమ. బాబా ప్రేమ పిల్లలను ఎగిరించేస్తుంది. అచ్చా, నలువైపులా ఉన్న అతి శ్రేష్ఠ భాగ్యవంతులు, కోట్లల్లో కొద్ది మంది అయిన విశేషాత్మలకు, సదా స్వమానంలో ఉండేవారికి, గౌరవాన్ని ఇచ్చేవారికి, సేవాయోగ్యత కలిగిన పిల్లలకు, సదా స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులుగా అయ్యే ఆత్మలకు, సదా అచల్ అడోల్ స్థితి అనే ఆసనం పైన స్థితులుగా ఉండే సర్వశక్తి స్వరూప పిల్లలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. వరదానం: స్నేహం అనే సీట్ పైన సెట్ అయి ప్రతి పరిస్థితిని దాటేసే సదా విజయీగా కండి. స్వమానమనే సీట్ పైన సెట్ అయి ప్రతి పరిస్థితిని దాటేసే సదా విజయీగా కండి. నేను విజయీ రత్నాన్ని, మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని సదా ఈ స్వమానమైన సీట్లో స్థితులై ఉన్నట్లయితే ఎటువంటి సీట్ ఉంటుందో అటువంటి లక్షణం వస్తుంది. ఎటువంటి పరిస్థితి అయినా ఎదురుగా వచ్చినట్లయితే క్షణంలో మీ ఈ సీట్ పైన సెట్ అయిపోండి. సెట్ కాగలిగిన వారు ఆర్డర్ చేయంగానే గౌరవించడం జరుగుతుంది కదా. సీటు పైన ఉంటే, సీటుపై ఉన్నట్లయితే విజయీలుగా అవుతారు. సంగమ యుగమే సదా విజయీలుగా అయ్యే యుగం. బాబా జతలో ఉన్నారు కదా. ఇది యుగానికి ఉన్న వరదానం. కావున వరదానీలుగా అయ్యి విజయీలుగా కండి. స్లోగన్: అన్ని ఆసక్తులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారే శివశక్తి పాండవ సైన్యము. అన్ని ఆసక్తులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారే శివశక్తి పాండవ సైన్యము. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ బాబా.